పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆక్వీడులో ఆక్వా రైతులు మంగళవారం బంద్కు పిలుపునిచ్చారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, ఆక్వా బాగుంటేనే వ్యాపారాలు బాగుంటాయని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేసి ఆక్వా రైతులకు సంఘీభావం తెలిపారు. ఆక్వీడు మండలంలోని ఆక్వా రైతులు భారీ సంఖ్యలో పాల్గొని గాంధీజీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి జాతీయ రహదారిపై పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించారు. పెంచిన మేత ధరలను తగ్గించాలని, సిండికేట్ వ్యవస్థ నశించాలని, ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. పిదప తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, ఆక్వీడు ఆక్వా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోపల్లె రాంబాబు, కర్రి భగవాన్ రెడ్డి, బొల్లా శేషుబాబు, ఎర్ర రవిరాజు, కొటికలపూడి మదన్ కుమార్, కొటికలపూడి కృష్ణశ్రీ, గంగూరి శేషు, గంగూరి ఉషశ్రీ, వెలివెల శివ, నంద్యాల శివ తదితర రైతులు పాల్గొన్నారు. రొయ్యల రైతులు పరిస్థితులు అంతకంతకీ దిగజాయే పరిస్థితికి ఉన్నాయి. దానికి కారణం సిండికేట్ అవ్వటం, మేతల వ్యవస్థలో కంపెనీలన్నీ సిండికేట్ అవ్వటం, అలాగే కొనుగోలు కేంద్రాలు, రొయ్యలు కొనుగోలు కేంద్రాలన్నీ కూడా వాళ్ళంతా సిండికేట్ అయ్యి రేట్లు తగిన విధంగా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, కల్చర్ ఉన్నప్పుడు ఒక రకంగా, కల్చర్ లేనప్పుడు ఒక రకంగా, కల్చరు నాశనం అయ్యే వ్యవస్థలో తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి రొయ్యల కొనుగోలులో 100 కౌంటుది 10 రూపాయల రేటు పెట్టి మిగిలిన 15 కౌంటు తేడాలో 20, అలాగే 30-40 కౌంటుకి 40 రూపాయల డిఫరెన్సు పెట్టి కొనుగోలు చేయించాలని రైతులంతా కోరుకుంటున్నారు. అలాగే మేతల వ్యవస్థ కూడా ఎంఆర్పి రేట్లు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంఆర్పి రేటు మీద ఇదివరకు ఇచ్చే డిస్కౌంట్లో వ్యత్యాసం చూపించి ప్రభుత్వానికి ఏదో భూతద్దం పెట్టి చూపించడం జరుగుతుంది. అది ప్రభుత్వం అది గమనించి రైతుల నుంచి ఒక కమిటీ తీసుకుని ఆ కమిటీ ద్వారాగా రొయ్యల రేట్లు కొనుగోలులో ఎలా చేయాలి, మేతల వ్యవస్థలో ఏం చేయాలి, ఆ సిండికేట్ వ్యవస్థని ఎలా నడిపించాలి అనేది రైతుల నుంచి కూడా ఒక కమిటీ వేసుకుని ఆ ప్రకారంగా చేసినప్పుడు రైతుకి ఎంతో కొంత లాభదాయకంగా నడుస్తుంది. ఏం చేద్దంటే రైతు రొయ్యలు పెంచే టైంలో అనేక ఒడిదుడుకుల్లో అనేక ఇబ్బందులు పడుతూ తెగుళ్ళ వ్యవస్థ నుంచి కానీ, నీటి సరైన వాటర్ పరిస్థితి లేకపోవడం కానీ, అలాగే ఈ మేతల విషయంలో కానీ, రొయ్యల అమ్మకాల విషయంలో కానీ అన్ని రకాల ఏ పక్క నుంచి చూసినా ఇబ్బందుల నుంచి అడుగడుగున ముందుకెళ్తూ ఎంతో నష్టపోతున్నాడు. అది ప్రభుత్వం గమనించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈ వ్యవస్థని ఒక పటిష్టంగా చేయాల్సిందిగా కూడా మా ఆక్వీడు మండల పరిసర ప్రాంతాల రైతులందరూ కూడా కోరుకుంటూ, ఇవాళ ఆక్వీడు మండల పరిసర ప్రాంతాలంతా కూడా అందరు వ్యాపారస్తులు కూడా రైతుల మీద గౌరవం కొద్ది బంద్ పాటించడం జరిగింది. ఇది ఎక్కడ ఇలా జరగదు. రైతులంటే ఏమి ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ ప్రజానీకానికి తెలుసు. అది ప్రభుత్వం గమనించాలి. ఏం చేద్దంటే ఈ ఇంతమంది వ్యాపారస్తులు రైతులకు అండగా నిలబడి, వ్యాపారస్తులు అందరూ కూడా రిలయన్స్ కానించి అన్ని వ్యాపారస్తులు కూడా రైతులకు మద్దతు ప్రకటించడం జరిగింది. ఆక్వీడు మండల పరిసర ప్రాంతాలందరూ కూడా అది ప్రభుత్వం గమనించి వెంటనే దీని మీద తగిన నిర్ణయం తీసుకుని రైతులతో సంప్రదించి తగిన విధంగా అన్ని విషయాల్లోని ఒక ప్రాతిపదికన నడిపించాలని, రైతులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు, అలాగే వ్యాపార సోదరులకు, ఆక్వీడులో ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరు వ్యాపారస్తులు కూడా మా రైతులకి సహకారం చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాంబాబు, ఆక్వీడు మండల ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము అందరం కూడా స్వచ్ఛందంగా రైతులకు మద్దతుగా రైతు అధ్యక్షులు మమ్మల్ని అడగగానే, కోరిన అడగగానే మా షాపుల వాళ్ళందరూ కూడా
వారికి సాంఘీభావంగా ఇవాళ అందరూ కూడా షాపులు మూసి అందరూ కూడా సాంఘీభావం తెలుస్తున్నాం. అలాగే మేతల్లో ఉన్న రేట్లు తగ్గించమని చెప్పి అందరినీ కూడా కంపెనీ వాళ్ళని అలాగనే రైలు రేట్లు పెంచమని చెప్పి కొంతమంది కోరుతాం. అలాగే రైతుగా కూడా నేను చెప్పేది ఏంటంటే మాకు సీజనల్గా వచ్చినప్పుడు వాతావరణ మార్పులను బట్టి పోతూ ఉంటే ఆక్వా ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఏకమయ్యి రేట్లు తగ్గించేసి రైతులు పాడైపోతున్నాం. అలాగే లాభం వస్తే ఎకరానికి 50,000 వస్తే నష్టం వస్తే ఎకరానికి ₹1,00,000 లాస్ అయిపోతుంది. దానివల్ల 80 మంది పాడైపోతున్నారు రైతులు, 10 మంది సక్సెస్ అవుతున్నారు, 10 మంది మీడియేట్గా ఉన్నారు. దాని గురించి గవర్నమెంట్ వారు ఎక్స్పోర్ట్స్ వారిని అందరినీ కూడా నిర్ణీతంగా ఆ వాతావరణం అనుకూలించినప్పుడు కూడా ఒకే రేట్లు కొనే విధంగా ఆదేశించమని కోరుతాం. బొల్లా శేషబాబు, నేను ఒక ఆక్వా రైతుని. ఇవాళ ఆక్వా రైతు ఎదుర్కొన్న సమస్యల కోసం గతంలో కూడా పోరాడాం, మళ్ళీ ఇప్పుడు పోరాడే పరిస్థితి ఏర్పడుతుంది. రైతు అంటే పోరాటమే అయిపోయింది. మేము వ్యవసాయం చేయడానికి పోరాటమే, ప్రభుత్వంతో మాట్లాడడానికి పోరాటమే అయిపోయింది. కానీ మా పోరాటం ఎట్లాంటిదంటే సాధు జంతువు లాంటి పోరాటం అయిపోయింది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితి ఎట్లా ఉంది, మమ్మల్ని పట్టించుకుంటే నాదుడే లేడు. ఒక రైతుగా నా బాధ ఏంటంటే పంట కాలాలు తవ్వుకోవాలంటే మా సొంత డబ్బులతో తవ్వుకోవాలి, ఆ పొలాలు గట్లకి దారేసుకెళ్ళాలంటే మా సొంత డబ్బులు తీసుకోవాలి. అదేంటంటే 500, 1000 కాబట్టి మా చేతులు తీసుకుంటున్నాం. మా వరకు మా వెహికల్ మాకు వెళ్ళాలన్న ఒక అవకాశం కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రైతు పండించిన ఈ రొయ్యని మేము కనీస రేటుకు అమ్ముకోవాలంటే మా పరిస్థితి ఎట్లా ఉందంటే, మన నేషనల్ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినప్పుడు కూడా మేము గతంలో అమ్మిన రేట్లకి $2.30, $2.40 ఈ రకంగానే కొంటున్నారు. ప్రభుత్వం వారు చొరవ తీసుకుని కనీసం $250 తగ్గకుండా మినిమం $250 ఉండే విధంగా రైతును ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఫీడ్దారులు ఎవరికాళ్ళు కార్పొరేట్ సంస్థ వారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచుకున్నారు. మా రైతు మేము పండించిన పంటను మాత్రం మేము సరైన రేటుకు అమ్ముకోలేకపోతున్నాం. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని అర్థిస్తున్నాం. గంగవీరండి, మేము ఆకువీడు కైకలూరు చుట్టుపక్కల చెరువులు చేస్తున్నాము రైతులు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఇప్పుడున్న రైతులకు మాత్రం ఏమాత్రం గిట్టుబాటు అవుదండి. ఇప్పుడున్న రేట్లు మాత్రము గత 15 సంవత్సరాల క్రితం ఏ రేట్లు ఉన్నాయో ఇప్పుడు అంతకన్నా తక్కువ రేట్లకి మా దగ్గర నుంచి రైతులు కొనుక్కుంటున్నారు, రైతుల దగ్గర నుంచి కొంటున్నారు. అంటే చిన్న ప్రాబ్లమ్స్ కారణాలు చూపించేసి ప్రాసెసింగ్ ప్లాంట్లో లేబర్ సరిగ్గా లేరని చెప్పేసి, వర్షాలు పడినాయి అని చెప్పేసి, ఎక్కువ సరుకు వస్తుందని చెప్పేసి మా దగ్గర నుంచి అకస్మాత్తుగా రేట్లు పడేసి తక్కువ రేటు కొంటున్నారు. మాకు ఇప్పుడున్న రేట్లు అయితే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు అవుతుంది. 100 కౌంట్ కనీసం మాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 కౌంట్ ఖచ్చితంగా ₹250, ₹260 ఉంటుంది. మాకు 100 కౌంట్ ₹280 నుంచి $300 మధ్యలో ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. అక్కడ నుంచి కూడా ప్రతి కౌంట్కి మధ్య వేరియేషన్ కూడా ₹20 ఖచ్చితంగా ఉండాలి. అలాగా 100కి 90కి 90కి 80కి అలాగా ప్రతి కౌంట్కి వేరియేషన్ మాకు ₹20 ఖచ్చితంగా ఉండాలి. అలాగే 50 కౌంట్ మాకు ఖచ్చితంగా ₹380 నుంచి $400 మధ్యలో ఉండాలి. 40 కౌంట్ ₹430, అలాగే 30 కౌంట్ ఖచ్చితంగా ₹500 దాటి ఉంటేనే రైతుకి ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందండి. లేదంటే ఇప్పుడున్న పెరిగిన మేతల ధరలకి, మందుల ధరలకి, అలాగే పెరిగిన డీజిల్ ధరలకి వీటన్నిటికీ రైతు మనుగడ మాత్రం చాలా కష్టమవుతుంది. ఇప్పుడున్న రేట్లతో గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిటీ వేసి దీని మీద తగిన నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నమస్తే అందరికీ, నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. ఈరోజు ఇక్కడ బంద్కి ముఖ్య ఉద్దేశం పడిపోతున్న రొయ్యల ధరల్ని పెంచాలని, ప్రాసెసింగ్ యూనిట్లు డాలర్ రేట్లు పెరిగి అధిక లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ గత 6 నెలలుగా డాలర్ రేటు విపరీతంగా పెరిగి ₹85 నుంచి ₹95 అయ్యి అధిక లాభాలు ఆర్జిస్తూ రైతులకి సరైన గిట్టుబాటు ధరలు అందించకుండా 100 కౌంట్ని ₹235 చేశారు. అది ఏమాత్రం పెరిగిన రేట్లకి అనుగుణంగా రైతుకి గిట్టుబాటు కావడం లేదని, కనీసం 100 కౌంట్ 280 నుంచి 300 వరకు ఉండాలని, అలాగే 30 కౌంట్ ధరలు కనీసం 510 పైన ఉండాలని, 40 కౌంట్ 430 వరకు, అలాగే 50 కౌంట్ 380 వరకు ఉంటూ ప్రతి కౌంట్ మధ్య వ్యత్యాసం 80, 90, 90, 80 మధ్య వ్యత్యాసం కనీసం ₹20 ఉండాలని ప్రభుత్వాన్ని స్పందించి దీనికి ప్రత్యేకమైన కమిటీని నిపుణులచే నిర్మించి ఆక్వా రైతులకి న్యాయం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల నిర్ణయాన్ని అమలుపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.